కానీ ఇవాల్టి దాకా నాకు తెలీదే. నీకెలా తెలుస్తుంది? చిన్నప్పటి నుంచి ఈ గంగ నా గదిలోనే ఉంటుంది కదా. అయినా ఎవరికి తెలియదంటే అదెలా వీలవుతుంది? నువ్వేం మాట్లాడకు, నువ్వు కొత్తగా వచ్చిందని. ఆ సంగతి నాకు కూడా తెలియదే, నేను కూడా మొదటిసారి వింటున్నాను. నేను ఇదే మొదటిసారి వింటాం. ముందే తెలుసుంటే తన డాక్టర్ దగ్గర తీసుకెళ్లేవాడిని. అదే ప్రదీపన్నయ్య, నానమ్మ వైద్యుడి గారితో మాట్లాడిందంట. అప్పుడు ఆయన గంగకి ఏదో మందు కూడా ఇచ్చాడట. దాన్ని నానమ్మ గంగకి రహస్యంగా ఇస్తూ ఉండేదట. అసలు తనకి నిద్రలో నడిచే అలవాటు ఉందని ఈ గంగ కూడా తెలీదు. నేను చెప్పింది నీకు తలకెక్కట్లేదా? వెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళి బట్టలు మార్చుకురాపో. వెళ్తున్నాను. జాగ్రత్త. ఇన్నేళ్లుగా గంగకి నిద్రలో నడిచే అలవాటుంటే అది మన ఎవరికీ తెలియకపోవడం అదెలా వీలవుతుంది? ఏదో తికమక ఉంది. అత్తయ్య గారు, ఇది చాలా భయపడాల్సిన విషయం. మనం తొందరగా తనకి చికిత్స చేయించాలి. సరేలే, చేయిద్దాం. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. సుప్రియ, నువ్వు వెళ్ళి బట్టలు ఆరేసిరా. శ్రీరామచంద్ర కృపాళు. మా ఇంట్లో అడుగు పెట్టేంత ధైర్యం మీకెలా వచ్చింది? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. తన సొంత మేనల్లుండే చంపాలనుకునే వ్యక్తితో నాకేం మాటలుంటాయి? నిన్ను నా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇలా మీరు చీకట్లో కూర్చున్నారేంటి? లైట్ ఆన్ చేస్తే ఇంట్లో చీకటి పోవచ్చు ప్రభా, కానీ మన జీవితాల్లో పోదు. మన ఏకైక కుమారుడు జైల్లో మగ్గిపోతున్నాడు. ఊళ్ళో మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. జనాలు నన్ను ఒక హంతకుడి తండ్రి అని పిలుస్తున్నారు. మాధవి అక్కని, తన కుటుంబాన్ని ఎంతగానో గాయపరిచాం మనం. నిజం చెప్తున్నాను ప్రభా, ఒకవేళ నేను గనక వంశీయ జాహ్నవిని హత్య చేసినట్లు ముందే గుర్తించి ఉంటే తనను నేను ఎప్పుడో పోలీసులకు అప్పగించేవాణ్ణి. అయినా ఇది రుజువు కాలేదు కదా జాహ్నవిని హత్య చేసింది వంశీయే అని. అవునా? చెప్పండి. లేదు కదా? ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. ఆ సాగర్ గంగ కలిసి వంశీని ఇరికిస్తూ ఉండొచ్చుగా, అబద్ధాలు ఆడుండొచ్చుగా. ఒకవేళ వాళ్లే వంశీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని మాలతిని బలవంతం చేశారేమో. అయినా మీరు మరీ అంత బెంగపడిపోకండి. నేను పెద్ద వకీల్తో మాట్లాడొచ్చాను. నిజంగానే చాలా పెద్ద వకీల్ అతను. మన వంశీకి ఏమీ జరగదని ఆయన నాకు ఎంతో నమ్మకంగా చెప్పాడు. అతను మన వంశీని కాపాడతాడండి. ప్రభా, వంశీ తన నేరాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. అవునా? కానీ మీరు తనని మీరు కాపాడతారు కదా? వంశీ చేసిన పాత నేరానికి ముందే శిక్ష పడి ఉంటే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.